తోటే బాండింగ్ ఎక్కువ అంటే పాపకే పెద్ద ఇప్పుడు వెళ్ళిపోయిన పాపకైతే బాగా ఎక్కువ. నేను ఆ దిమ్మని కూర్చుంటున్నా ఎక్కలేను కదా. కాల్ రండి ఎలా దగ్గర పెట్టమంటారు. కాలు మీద కాలు వేసి మీదకి ఎక్కేస్తుంది. ఈ దిమ్మ మీద కూర్చున్నప్పుడే కూర్చుంటే కాలు రెండు చేతితో ఇలా దగ్గర పెడేస్తుంది. దగ్గర పెడేసి ఎక్కేస్తుంది కాలు ఎక్కి. ఒక వీడియో పెట్టారు, అది చూస్తే చాలా బాధ అవుతుంది. వాళ్ళ అమ్మని పాలి అమ్మ చెల్లికి అంటుంది. కానీ 9 రోజులు అయిపోయిందా 90% కిడ్నాప్ అనే అమ్మాయి వచ్చిన వాళ్ళు అందరూ అంటున్నారు. ఇంకా లేదండి, ఎవరు తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటే ఇన్ని రోజులు ఆగదు. అవును, నా అప్పుడు ఉన్న చాలా గ్రేట్ ఉన్న అమ్మాయి. వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది. 5 నిమిషాలు కూడా ఉండదా. వాళ్ళ అమ్మ దగ్గర ఉండదు, వాళ్ళ అమ్మని నమ్మదు. ముందు ప్రయత్నం మీద వాళ్ళ అమ్మని నమ్మదు కదా నన్ను. అలాంటి పిల్లలు ఎలా ఉన్నారు ఆ రోజు. అవును, మీరు బండి మీద వచ్చేది క్లిప్ అది రివర్స్లో వేసారు. అది దానివల్ల అంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మధ్యలో పాప ఉన్నట్టు, పాప ఉన్నది అంటున్నారు. తండ్రి చేస్తున్నారు. క్లిప్ రివర్స్లో వచ్చింది. వీళ్ళు అక్కడ కూర్చుని వస్తున్నారు. ఫస్ట్ తీసుకొచ్చేసిన క్లిప్ అది. మీరు ముందు వెళ్ళిపోయారు కదా, అది తర్వాత వెళ్ళడం లేదు. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే రెండోసారి క్లిప్ కింద చేసి ఇలా బయట తీసుకెళ్ళిపోయినట్టు చూపించారు. మీరు క్లాత్ ఇచ్చే వరకు. ఇక్కడైతే పాప ఇక్కడే ఆడుకునేదంట. ఇన్ కేసు ఇక్కడ లేకపోతే మళ్ళీ అటు సైడ్ కూడా వెళ్ళేదంట, లేకపోతే మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళేదంట. అంతేగాని ఈ రోడ్డు మాత్రం ఎప్పుడు వెళ్ళేది కాదంట. ఫస్ట్ టైం ఈ రోడ్డును అంత దూరం వెళ్ళమని వీళ్ళైతే చెప్తున్నారు సింగిల్గా. పాప వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఇప్పుడు టైం అయితే 6:30 7 టైం అవుతుంది. ప్రజెంట్ అయితే నేను జ్ఞానేశ్వరి అంటే ఇప్పుడు తప్పిపోయిన పాప జ్ఞానేశ్వరం చూసారా, వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటి పైన అయితే ఉన్నాను. ఇంకా పోలీసు వారు అలాగే ప్రత్యేక బృందాలు వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చేస్తున్నారు. అలాగే చాలామంది రిలేటివ్స్ ఇంకా కొంతమంది పొలిటీషియన్స్ అది వచ్చి పాప వాళ్ళ ఫ్యామిలీకి అయితే ధైర్యం చెప్తున్నారు. ఇప్పుడు ఈ పాప ఉన్నటువంటి ఈ హౌస్ చుట్టుపక్కల వాతావరణం ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఇదంతా పాప వాళ్ళ హౌస్ వెనకాల ఉన్నటువంటి ప్లేస్ ఇది. మీరు కొండ చూస్తున్నారు కదా, ఆ కొండ తర్వాత పామాయిల తోట. ఇక్కడ ఈ పాప వచ్చేసి ఎప్పుడు ఆడుకున్నా ఇక్కడ ఆడుకునేదంట ఈ ప్లేస్లోనే. అయితే అక్కడ లేకపోతే ఇక్కడ మన మామిడి చెట్టు చూసారా, ఈ మామిడి చెట్టు కింద ఆడుకునేదంట. ఇప్పటికైతే పాప తప్పిపోయి 9 రోజులు అవుతుంది. ఇంక ఈ రోజు కూడా గడిచిపోతే 9 రోజులు కంప్లీట్ అయిపోయినట్టే. చూద్దాం, పాప అయితే మళ్ళీ అందరి ముందు ఇంతకు ముందు ఉన్నట్లుగానే తిరుగుతూ చాలా యాక్టివ్గా ఉండేదంట. ఆ విధంగానే మళ్ళీ మనకు దొరకాలని అయితే దేవుని కోరుకుందాం. ఈ 9వ రోజు పాప వాళ్ళ ఇంటి దగ్గర ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్తారండి. పాప అయితే ఆచూకీ ఏమీ దొరకలేదు. కాకపోతే మన డిప్యూటీ సీఎం గారు నిన్న ఎస్పీ గారికి ఫోన్ చేశారనేసి మనందరికీ తెలిసింది కదా. దానివల్ల కొంతమంది బలగాలు తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారండి. వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే డ్రోన్ కూడా ఎగరేస్తున్నారు. 9వ రోజు అవుతున్నా సరే ఈ పాప ఎక్కడ ఉందో ఎవరికి కూడా తెలియదండి. ఇంకానే అంటే దర్యాప్తు అయితే చేస్తున్నారు, అన్ని విధాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సర్చింగ్ ఒకటే చేశారు మొన్నటి వరకు. కాకపోతే నిన్నటి నుంచి రిమైనింగ్ వేస్ పోలీసు వారు వాళ్ళ రిమైనింగ్ వేస్లో కూడా పాప కోసం అయితే వెతుకుతున్నారు. ఈ పాప తప్పిపోయిన తర్వాత మన వాళ్ళు చాలామంది ఒక వీడియో అయితే చూసారంటే పాపకి సంబంధించి. అదేంటంటే ఈ పాప డ్రెస్ ఏదో దొరికిందని. అది చాలామంది రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ అండి. పాపకి సంబంధించి ఎటువంటి డ్రెస్ దొరకలేదండి. ఇంకొకటి ఏంటంటే పాప జుబ్బా వేసుకుంది ఆ రోజు. అంటే పాప వెళ్ళిపోయిన రోజు జుబ్బా వేసుకుందనేసి పాప వాళ్ళ అమ్మగారు అయితే చెప్పారు. ఈ న్యూస్లు చూసి అవి తెలియకుండానే ఫార్వర్డ్ చేస్తున్నారంటే అలాంటివి ఏవి ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకంటే పాపకు సంబంధించి ఏదైనా సరే పాప దొరికింది అంటే మాత్రం ఖచ్చితంగా అది మీడియాలో చాలా హైలైట్ అవుతుందండి. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది వెయిట్ చేస్తున్నారు పాప క్షేమంగా ఇంటికి రావాలని. మరొక చెల్లి ఉంది. జ్ఞానేశ్వరి చెల్లిని పాడిస్తూ ఉయ్యాలు ఊపుతూ తను చేసినటువంటి అవి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అయితే పాప వాళ్ళ తాతయ్య గారండి. ఒకసారి పాప కోసం అయితే అడుగుదాం. ఆ రోజు మీరు లేరా పాప తప్పిపోయినప్పుడు? లేరా? ఎక్కడ తప్పిపోయింది పాప? ఎటు సైడ్ వెళ్ళింది? ఈ తోవలోనే వెళ్ళింది. మరి మీకు ఎప్పుడు తెలిసింది తర్వాత? మొన్న తెలిసింది. మీరు ఊర్లో లేరా? మా ఊళ్ళో. మీ ఊరు వెళ్ళారా? ఇప్పుడు మాట్లాడారు చూసారా, ఆయనే పాప వాళ్ళ తాతయ్య గారు. ఆయన అయితే ఆ రోజు పాప వెళ్ళిపోయి అంటే మిస్ అయిన రోజు ఆయన లేను అనేసి చెప్తున్నారు. అంటే ఈ పాప ఈ పెన్షింగ్ వరకు లాస్ట్ ఒక పర్సన్ చూసారు అక్కడ వరకు ఉందని అన్నాం కదా. అయితే అక్కడ వరకు ఉన్నటువంటి ఈ వే చూస్తే నిజంగానే మీరు షాక్ అవుతారండి. ఎందుకంటే ఒకసారి చూపిస్తాను చూడండి. 2.5 సంవత్సరాలు ఉన్న పాప ఈ గడ్డి చూసారా ఎంత ఎత్తుందో. ఇది ఇప్పుడు మన వాళ్ళు ఇంకా తిరిగారు, అటు ఇటు తిరగడం వల్ల కొంచెం తొక్కడం వల్ల ఇది కొంచెం కిందకైతే ఉంది. కానీ
ఆల్మోస్ట్ ఇదిగో ఇంత ఎత్తు ఇలా ఉంది గడ్డి. ఇలాంటి దాంట్లో ఆ పాప ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు అంత ధైర్యంగా. అక్కడి నుంచి అంటే ధైర్యంగా అంటే ఆ పాప ఏడ్చుకుంటూనే వచ్చి ఉంటుంది, నాకు గెస్ కరెక్ట్ అయితేనే. నేను వేలు చూపిస్తున్నా సార్, అది వాళ్ళ ఇల్లు. అక్కడి నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళింది. రైట్కి వెళ్తే ఆ కార్నర్లో ఒక ఆయన చూశాను అనేసి అన్నారు. అంటే 2.5 ఏళ్ళ పాప. తర్వాత మీరు ఇక్కడ సినరీ చూడండి, అంటే బ్యాక్ సైడ్ కొండలు, ఆ చెట్లు ఇవన్నీ ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇదంతా దాటుకుని అక్కడ వరకు వచ్చిందంటే నిజంగానే ఆ పాప ఎంతసేపు నాకు తెలిసి 20-25 మినిట్స్ నడిచే ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇన్ని రోజులు నేను ఈ పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల పాప వాళ్ళ నాన్నగారిని కానీ వాళ్ళ అమ్మగారిని కానీ చూస్తే నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు డే బై డే ఏం తినట్లేదండి, వాళ్ళు చాలా వీక్ అయిపోతున్నారు, అంటే చాలా నీరసంగా అయితే ఉన్నారు ప్రజెంట్. మీకు కుదిరితే ఆ క్లిప్ కూడా నేను ప్లే చేస్తాను. అలాగే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకునేది ఏంటంటే, పర్సనల్గా ఇక్కడ తిరుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ డాగ్ నేను చనిపోయింది కదండి, ఆ డాగ్ చనిపోయింది, కానీ ఆ డాగ్ అయితే 3 days 4 days పాపతోటే ఉన్నది. పాపతో ఉన్నదని మనం అనుకుంటున్నాం. నిజానికి ఈ పాప వెళ్ళిపోయి ఈ పాపని ఎవరో కిడ్నాప్ చేశారని అయితే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ పాపతో పాటు ఈ కుక్క కూడా వెనకాల వెళ్ళి ఉండొచ్చు. అంటే ఈ పాప వాళ్ళు ముందై ఉండొచ్చు, ఈ కుక్క వెనకాల అయి ఉండొచ్చు. ఈ పాప అంటే కుక్క వాసన పసిగట్టి వెళ్తా చూసారా, అలాగే ఈ 3 days అవని 4 days అవని ఇదైతే మొత్తానికి ఆ పాప ఉన్న ఏరియాకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నానండి. అందువలన ఈ కుక్క మనకి చూస్తే చాలా నీరసంగా కూడా ఉంది, తర్వాత ఏమి తినలేదు కూడా. అది డిపార్ట్మెంట్ వారు అయితే ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారండి, అలాగే టెక్నికల్గా వాళ్ళు చేయాల్సిన వర్క్ కూడా చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ పాప విషయంలో అయితే చాలా కష్టపడుతున్నారండి. కానీ పాపకు సంబంధించి చిన్న ఆచూకీ కూడా దొరకపోవడం అనేది చాలా విచిత్రంగా ఉంది ఇప్పటి వరకు. ఇంకొంతమంది బోరుబావులో పాప ఏదో కనిపించింది అన్నట్లుగా కూడా చూపిస్తున్నారంటండి. పాప అయితే బోరుబావులో అది లేదండి, పాప కనిపించలేదు, పాప ఆచూకే లేదు. ఏంటి నాకు చాలామంది కాల్ చేస్తున్నారు మా వాళ్ళే, పాప బోరుబావులో ఉందంట, ఒకసారి అది ఏంటి ఏంటి అని. పాప బోరుబావులో అది లేదండి, పాప ఆచూకీ అయితే ఇంకా దొరకలేదు. ఇది మీరు ఎటువంటి ఫేక్ ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే ఇప్పుడు నాకు కాల్ వచ్చింది, జస్ట్ ఒక కాల్. మనోడు కాల్ చేసి, అంటే ఈ అబ్బాయి బెంగళూరులో ఉంటాడు, తను కాల్ చేసి అన్న ఇలాగ బోరుబావులో ఉందంట కదా పాప, ఏమైంది చూసావని నన్ను అడుగుతున్నాడు. నేను పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాను. కాకపోతే అవన్నీ కొంతమంది చేసే వీడియోసే, కానీ దాంట్లో ఎటువంటి నిజం లేదండి. పాప అయితే బోరుబావులో అది పడలేదు. పాపకు సంబంధించి ఇప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ లేదు. ప్రజెంట్ నేను వీడియో తీసే టైం అయితే 7:20 ఆ టైం అయితే అవుతుందండి. ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ విధంగా ఉంది.